రైట్, మెల్లగా మీ ఐస్ అనేది ఓపెన్ చేసుకోండి. మన మెడిటేషన్ సెషన్ ద్వారా సో మనం ఎన్నో పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది మనం మన మైండ్ కి సో పంపించినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ సో మనకి అదే విధంగా వర్క్ చేయడానికి ఓకే హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దాంతోపాటు మన సక్సెస్ మంత్ర ఏదైతే ఉంటుందో రెగ్యులర్ గా మనం సో డిస్కషన్ చేసుకునేది సో దాన్ని రిపీట్ చేసి మనం మీటింగ్ ని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో Yes. టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. Today is the best day of my life. టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. Today is the best day of my life. టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. Today is the best day of my life. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. Day by day, in every way, I'm getting better and better. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. Day by day, every way, I'm getting better and better. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. Day by day, in every way, I'm getting better and better. Good morning, sir. Jai Ho, sir. జో మేడం, వన్స్ అగైన్ వెల్కమ్ అందరికి. గుడ్ మార్నింగ్. సో నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది అందరికి? Yes, sir. సో రైట్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే కనెక్ట్ అయ్యారో వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకేనా? ఒకటే దగ్గర కూర్చోండి, అక్కడిక్కడ తిరగకుండా. ఎందుకంటే ఇది వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్, సో మనం రెగ్యులర్ చెప్తూనే ఉంటాం, అవునా కాదా? సో Yes. ఈ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో సో మనం వీడియో ఆన్ చేసుకొని కూర్చొని ఒక దగ్గర సో ఇక్కడ చెప్పేది ఎప్పుడైతే మనం విని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేస్తాం కదా అప్పుడే సేఫ్ షాప్ లో సక్సెస్ అవుతాం మనం. సో ఇంకొకటి ఏంటంటే ఒక అందుకు చెప్పాలంటే ఇప్పుడు మనం ఫెయిల్ అవ్వడానికి సో ఇది కూడా ఒక రీజన్ అవుతుండొచ్చేమో. వస్తున్నాం మీటింగ్ కి కానీ కరెక్ట్ వినక ఓకేనా ఇంప్లిమెంట్ చేయక కూడా సో కొంతమంది ఫెయిల్ అవుతుండొచ్చు. కాబట్టి సో దాన్ని కరెక్ట్ సో అర్థం చేసుకోవాలి అని అంటే 100% ఇక్కడ సిస్టమ్ ని సో ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మన సెషన్ ని స్టార్ట్ చేద్దాం. ఇవాళ గుడ్ మార్నింగ్ మీటింగ్ సెషన్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో సో మరి ఇవాళ మీటింగ్ లో మనం ఏం డిస్కషన్ చేయబోతున్నాం అని అంటే గనక సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో అవే కాకుండా చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్, యాక్చువల్ మనం చేసేది నెట్వర్క్ మార్కెటింగ్, అవునా కదా? నెట్వర్క్ Yes. మార్కెటింగ్ లో ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన సేఫ్ షాప్ లో మనం స్టార్ట్ చేసాం అనమాట. సో ఇందులో చాలా మంది స్టార్ట్ అయితే చేస్తారు. ఓకే, స్టార్ట్ చేసిన వాళ్ళందరూ సక్సెస్ కాలేకపోతుంటారు, కొంతమంది ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు ఫెయిల్ అవుతుంటారు అనే దాని గురించి ఇవాళ మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రెడీయా మరి మీరందరూ? Yes, sir. Ready, sir. ఆ ఫెయిల్ కూడా ఎందుకు అవుతారు అనేది మాటల్లో చెప్పడం కాదు. కొన్ని మన సీనియర్ లీడర్స్ సో మనకు ఆల్రెడీ సో ఒక స్లైడ్స్ రూపంలో ఓకేనా స్లైడ్స్ రూపంలో మనకి సో ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. సో చూద్దాం మరి. ఓకే, సో ఎందుకనంటే కాన్సెప్ట్ విన్నప్పుడు చాలా మంది ఆ, కొన్ని డ్రీమ్స్ తోటి వస్తారు బిజినెస్ లో, అవునా కదా? కొన్ని డ్రీమ్స్ పెట్టుకుంటారు, ఆ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకుందాం అని చెప్పి వస్తారు. రావడానికి అయితే ఏముంది, చాలా సింపుల్. మన ప్రాసెస్ తెలుసు మనందరికి. ఒక సింగిల్ టైం షాపింగ్, అవునా కదా? ఇప్పుడు Yes, ఒకవేళ sir. కంపెనీ ఈ సేఫ్ షాప్ లో సక్సెస్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి, టార్గెట్ విన్ అవ్వాలి, సో 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ ఏదైతే ఇస్తుందో ఇవన్నీ మనకి వర్తించాలి. ఓకేనా? ఇవన్నిటికి కంపెనీ మనకు ఒక క్వాలిఫికేషన్ పెట్టింది అనుకో, డిగ్రీయో పిహెచ్డియో లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ లో మన ఏమంటారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసి దగ్గర దగ్గర ఒక 15 to 20 years ఎక్స్పీరియన్స్ తోటి, అది కూడా సమ్ ఏజ్ లిమిట్ తోటి పెట్టింది అనుకోండి. ఇప్పుడు మన ప్యానెల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సేఫ్ షాప్ లో ఎంట్రీ దొరుకుతుండేనా? నో, దొరకకపోతుండే. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మన ఈ జూమ్ ప్యానెల్లో ఇవాళ కనెక్ట్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ సేఫ్ షాప్ లో స్టార్ట్ చేసి మన ప్యానెల్లో ఎవరైతే కనెక్ట్ అయ్యారు ఇప్పుడు, సో ఇక నాకు తెలిసి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఉన్నారు మన దాంట్లో, అవునా కదా? అవుట్ ఆఫ్ Yes. 25 నుంచి 22 25, ఈవెన్ 20 నుంచి కూడా 20 నుంచి సో 60 ఏజ్ వరకు కూడా ఉన్నారు మన ప్యానల్ ఏజ్ తో చూస్తే. ఓకేనా? ఇక క్వాలిఫికేషన్ అంటారా, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది 10th వరకు చదువుకున్న వాళ్ళే ఉంటారు, అవునా? Yes. Yes, sir. ఇంకా కొంతమందికి ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్, జీరో ఎక్స్పీరియన్స్ మన దాని గురించి స్పెషల్.
ఓకే. సో ఇవన్నీ ఏం లేకుండా కూడా కంపెనీ మనకి ఏం చేసిందంటే ఒక మంచి అవకాశం ఇచ్చింది మన లైఫ్ ను మార్చుకోవడానికి. ఏం మార్చుకోవడానికి? Life. మన లైఫ్ ని మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. బట్ ఈ అవకాశం ఏదైతే ఉంటుందో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? సో వాళ్ళ సొంత తెలివి పెడతారు. ఏం పెడతారు? వాళ్ళ సొంత తెలివి పెట్టి రకరకాల ప్రయోగాలు చేసి, అర్థమవుతుందా? రకరకాలుగా Yes. ప్రయోగాలు Yes. చేస్తారు సొంత తెలివి పెట్టి. సో ఒక్కొక్కసారి ఆ సొంత ప్రయోగాలతోటి కొంచెం సక్సెస్ దొరుకుతుంది, ఇంకా అదే సక్సెస్ అనుకుంటారు. Yes. ఇలా చేస్తే సక్సెస్ దొరికింది కదా, ఆటోమేటిక్ గా ఇంకా మిగతాది కూడా సక్సెస్ దొరికిపోతుంది అని ఏం చేస్తారు తెలుసా? దాన్నే చేయడానికి ట్రై చేస్తారు తప్ప ఈ బిజినెస్ లో మనం వచ్చినాం. సో కొన్ని రోజులు స్టార్టింగ్ కష్టపడ్డాం అనుకోండి, కొంచెం నెట్వర్క్ తయారు చేసుకున్నాం అనుకోండి, రాబోయే రోజుల్లో మనము చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు అని మనం చెప్తుంటాం రెగ్యులర్ గా. అది మన మైండ్కి పంపిస్తారా అంటే పంపించారు. Yes. ఇంకో కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే అప్పటికప్పుడు సక్సెస్ వస్తుంది కదా, ఇదే సక్సెస్ ఇంకా అట్లా ఫ్లో కంటిన్యూ అవుతుంది అని అనుకుంటారు. Yes. అర్థమవుతుందా? Yes. ఇంకా కొంతమంది మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అని అంటే, నేను ఏది చేస్తే ఇంకా అదే, వేరేది నాకు సంబంధం లేదు, నాకు సేఫ్ షాప్ లో అవకాశం దొరికింది, ఒకసారి షాపింగ్ చేయమన్నారు చేసిన, ఓకే సో చెప్తున్నారు కదా వింటున్నా, ఇక పోతా చేసుకుంటూ పోయినా అనుకో అదే అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మీరు అలా ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఈ బిజినెస్ లో కొన్ని రోజులు సక్సెస్ దొరుకుతుంది, దొరకదని అంటలే, అది అప్పుడు మటుకు మన సంతోషాన్ని ఇస్తుంది అంతే. కానీ మన విజన్ అయితే ఉండే కదా, లాంగ్ టర్మ్ లో డైమండ్ షిప్ కావచ్చు, ఓకేనా, వీక్లీ 2 to 8 lakh రూపీస్ ఇన్కమ్ కావచ్చు, ఎవ్రీ టార్గెట్ విన్ అయ్యి ప్రపంచం మొత్తం మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తిరిగి రావడానికి ఫారెన్ ట్రిప్స్ కావచ్చు. ఓకే, మన బిజినెస్ లో అయితే 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ ఉంది కదా, దాన్ని కూడా Yes. కరెక్ట్ మన ఫ్యామిలీకి ఇన్కమ్ పరంగా సెక్యూరిటీ ఇవ్వడానికి కావచ్చు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మనకి లాంగ్ టర్మ్ లో మనకి దొరకవు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రీగా మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళాలంటే ఏం చేయాలా? టార్గెట్ విన్ అవ్వాలి. Yes. Target. టార్గెట్ విన్ అవుతాం మనం కరెక్ట్ సిస్టమ్ అర్థం చేసుకొని ఎథికల్ గా బిజినెస్ ని Yes. ఒక ఎథికల్ గా స్టార్ట్ చేసి టీం వాళ్ళతో చేపిస్తూ రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకుండా. రాంగ్ కమిట్మెంట్స్ అంటే ఎట్లా ఉంటాయి అంటే, నువ్వు ఒక్కసారి షాపింగ్ చేసేసి నీ కింద లెఫ్ట్ రైట్ టీం నేను తయారు చేస్తా, నీకు వారానికి వారం నేను డబ్బులు ఇప్పించేస్తా అంటారు. ఫస్ట్ మన లెఫ్ట్ రైట్ పని చేసుకుని మనకు డబ్బులు రావడానికే ప్రాబ్లం అవుతుంది అని అంటే, వచ్చే వాళ్ళు కూడా లెఫ్ట్ రైట్ నేను వర్క్ చేసి డబ్బులు ఇప్పిస్తా అని రాంగ్ కమిట్మెంట్స్ ఇస్తారు. Yes. అర్థమవుతుందా? Yes. అనెథికల్ బిజినెస్ చేస్తారు. అనెథికల్ బిజినెస్ మీన్స్ మనం ఒక్కరం ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎవరు రాకపోయినా పర్లేదు, ఎక్కడికి కూడా ఒక ట్రైనింగ్ వద్దు, ఒక మీటింగ్ వద్దు, ఏడికి వద్దు అనే మైండ్ సెట్ లో వర్క్ చేస్తారు అన్నమాట. ఇంకొకటి, స్టార్ట్ అయితే చేస్తారు బట్ నమ్మకం ఉండదు బిజినెస్ మీద. ఎందుకు నమ్మకం ఉండదు అంటే, సో కొన్ని రోజులు స్టార్టింగ్ కదా, జోష్ లో పని చేస్తారు, ఒక ఇద్దరు ముగ్గురిని నలుగురు ఐదుగురు ఆరుగురిని ఒక 10 మంది వరకు తీసుకురావడంతో ఏమైతే మెల్లమెల్లగా లెఫ్ట్ రైట్ వర్క్ జరిగి ఒక వారం 1000, ఒక వారం 2000, ఒక వారం 1700, ఇంకొక వారం 500, ఒక వారం అయితే 4500, ఒక వారం 5400, కొంతమందికి డైరెక్ట్ 7400 రూపాయలు కూడా వస్తుంది. Yes. ఈ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా సేఫ్ షాప్ ని ఎట్లా చూస్తారు తెలుసా? మంచిగా పూజిస్తారు, ఇక మామూలు దేవుని కంటే ఎక్కువ పూజిస్తారు. ఒక 2 వారాలు చెక్ రాకపోయేసరికి అంటే కథం, ఇంకా సేఫ్ షాప్ అది ఇది ఇంకా లేని అన్ని వస్తాయి ఇంకా. అవునా కదా? Yes, Yes. Guruji. చెక్కులు వచ్చినప్పుడేమో ఎట్లా అంటే ఇంకా మొత్తం ఇట్లా పూజిస్తారు, ఇక దేవుని కంటే ఎక్కువ పూజిస్తారు సేఫ్ షాప్. ఇది Yes. రావడం నా లైఫ్ ధన్యం, నాది అది నా అదృష్టం, నా టోటల్ జర్నీ, నా లైఫ్ మారుతుంది, మారిపోయింది ఇంకా అనుకుంటారు అప్పుడు తప్పుడు. బట్ ఎప్పుడైతే కింద టీం వాళ్ళు పని చేయకపోవడం జరుగుతుంటది, కామన్ కాదు ప్రతి ఒక్కరికి, మీకే కాదు, ఈవెన్ మాకు కూడా జరిగింది స్టార్టింగ్ లో.
ఇప్పటి వరకు ఎవరైతే Yes. సక్సెస్ అయ్యారో వాళ్ళకు కూడా జరిగింది. Yes. టీం వాళ్ళు మాట వినకపోవడం, పని చేయకపోవడం, మధ్యలో కొన్ని కొన్ని రోజులు చెక్కులు రాకపోవడం, అప్పుడు అనిపిస్తుంది అనమాట. ఈ అనవసరంగా వచ్చిన సేఫ్ షాప్ లోకి మంచిగా వేరే పని చేసుకున్నా అయిపోతుండే, ఈ ఏదో తీసుకొచ్చిర్రు పడేసిర్రు ఖతం అయిపోయా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఎప్పుడైనా సరే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం అవ్వాలంటే, Success. Success. సక్సెస్ అవ్వాలన్నా మీరు సేఫ్ షాప్ కాన్సెప్ట్ లో మనకి ఏవైతే చూపించారు కదా, ర్యాంక్ ఇన్కమ్ కావచ్చు, వీక్లీ 2 lakh rupees కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, నామినీ ఫెసిలిటీ కావచ్చు, ఇవి 100% ఇస్తుంది కంపెనీ, ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. బట్ మనం తీసుకోవాలి అని అంటే కనుక ఆ సింగిల్ షాపింగ్ తోటి దొరకదు ఇవన్నీ. No. ఆ సింగిల్ షాపింగ్ తర్వాత మనం ఏదైతే నెట్వర్క్ తయారు చేసే ప్రాసెస్ ఉంది కదా, టీమ్ ని తయారు చేసే ప్రాసెస్, ఆ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకొని ఎంత తెలుసుకుంటే అంతగానం తెలుసుకొని మనం ఎప్పుడైతే వర్క్ చేయడం చేస్తామో, ఎప్పుడైతే నెట్వర్క్ తయారు చేస్తామో, వాళ్ళని కూడా ప్రతి సిస్టమ్ యాక్టివిటీలో కనెక్ట్ చేపిస్తామో, అప్పుడే ఈ బిజినెస్ లో మనకి అది దొరుకుతుంది అనమాట. Yes. అది గుర్తుపెట్టుకోండి, అది ఎప్పటికైనా సరే ఇది కంపల్సరీ ఉండాల్సిందే ఒక మనిషికి. ఎందుకంటే మా టీంలో Yes. కొంతమంది ఉండే, ఎలా ఉండే అని అంటే స్టార్టింగ్ లో మేము కూడా వర్క్ చేసినాం స్టార్టింగ్ లో. సో ఇప్పుడు మీరు Sir. ఎట్లయితే స్టార్ట్ చేస్తారో మేడం, స్క్రీన్ మీద ఏం రావట్లేదు సార్, నేను ఇంకా షేర్ చేయలేదు మేడం, మాట్లాడిన తర్వాత అందుకే షేర్ ఇంకా చేస్తాను. మీరు మర్చిపోయినారు. మాట్లాడిన తర్వాత షేర్ చేద్దామని చెప్పి ఆగిన అనమాట. కొన్ని కొన్ని చెప్పిన తర్వాత చేద్దామని చెప్పి ఆగిన నేను. ఓకే. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఆ పాయింట్స్ లింక్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే సార్. Yes. స్టార్టింగ్ లో Yes. మా టీమ్ లో కూడా కొంతమంది వర్క్ చేసిరు అనమాట. ఎలా వర్క్ చేసిరు అని అంటే, సో అలా ఆ వర్క్ చేసినప్పుడు అప్లైన్ సూపర్ అన్నారు, అప్లైన్ దేవుడు అన్నారు, అప్లైన్ సూపర్, అప్లైన్ దేవుడు. కంపెనీ అయితే ఇక మొత్తం కంపెనీని ఒక రేంజ్ లో లేపిరు అనమాట పైకి. Yes. లేపి ఎథికల్ గా బిజినెస్ చేయడం అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ లో. సో స్టార్టింగ్ మేము కూడా ఇట్లనే ట్రైనింగ్ లకి వెళ్ళాం ఎక్కువ, హెడ్షెప్ ట్రైనింగ్ లని, కోడ్ ట్రైనింగ్ లని, ఎస్పీఎస్ ఫంక్షన్లని, ఇట్లాంటి కొన్ని వెళ్ళాం అనమాట సిస్టమ్ యాక్టివిటీస్. వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ లో సో లాంగ్ టర్మ్ ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో, లాంగ్ టర్మ్ అంటే రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నాము అనే దాని గురించి సో మనం ముందే గ్రహించి తెలుసుకొని వర్క్ చేసి టీం తయారు చేయాలి అని అర్థమైంది అనమాట. సో అంటే లాంగ్ టర్మ్ లో అంటే ఒక 2 years లేదంటే ఒక 1 year స్టార్టింగ్ మనకి మాక్సిమం మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 months. సో నాకు తెలిసి ఫస్ట్ ఒక కరెక్ట్ బిజినెస్ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టార్టింగ్ 3 months లోనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే టార్గెట్ విన్ అవుతారు కదా. ఇప్పుడు టార్గెట్ విన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం వస్తుంది, ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫారెన్ ట్రిప్ వెళ్ళొస్తారు, అమౌంట్ కూడా వస్తుంది. ఇవి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఈ బిజినెస్ లో సో తక్కువ టైంలోనే మనకి ఇంత సక్సెస్ దొరికింది, దీని కరెక్ట్ సిస్టమ్ అర్థం చేసుకొని లాంగ్ టర్మ్ లో మనం ఎక్కువ సో బిజినెస్ చేసి సక్సెస్ తీసుకోవాలి అని అంటే సో కొంచెం సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి ఎథికల్ గా బిజినెస్ స్టార్ట్ చేసి టీం వాళ్ళని కూడా సిస్టమ్ కి కనెక్ట్ చేపించి వర్క్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనకి లాంగ్ టర్మ్ లో ఇంకా పెద్ద సక్సెస్ తీసుకోగలుగుతాం. వీక్లీ 2 lakhs ఏంది అనుకుంటే 8 lakhs కూడా తీసుకోవచ్చు, డైమండ్ లెవెల్ ఇట్లా అయిపోతుంది అని సో అర్థమవుతుంది అనమాట. టార్గెట్ విన్ అవుతాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే టార్గెట్ విన్నింగ్ మీద ఫోకస్ బెటర్. మీరు చెప్పారు కదా సార్, ఇద్దరిని తెమ్మన్నారు, ముగ్గురిని తెమ్మన్నారు, కథం తీసుకొచ్చినాం, ఇంకా అయిపోయి డైమండ్ అయిపోతాం మేము అని అంటే కారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఇద్దరు ముగ్గురు వాళ్ళల్లో ఎవరికైనా ఒక ఇద్దరికి డ్రీమ్ ఉండాలి, సేఫ్ షాప్ లో నేను డైమండ్ అవ్వాలి, నా ఫ్యూచర్ మార్చుకోవాలని చెప్పి. అప్పుడు ఇంకా మీరు ఎవరు తేవాల్సిన అవసరం లేదు, ఆ ఇద్దరితోటి చేపియండి వర్క్. ఒకవేళ వాళ్ళు వర్క్ చేయలేదు అనుకోండి, మనమైతే చేయాలి కదా. Yes, Guru. అది కాదు ఇది కాదు అని అంటే బిజినెస్ లో ఎక్కువ రోజులు మనం ఉండలేము అన్నమాట. సో అట్లా కొంతమంది వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మేమైతే దగ్గర 1.5 year ఫుల్ వర్క్ చేసినాం అనమాట. ఆ 1.5 year వర్క్ లో మాకు ఒకటే లెగ్ వర్క్ జరిగింది. ఎన్ని లెగ్గులు? ఒకటే లెగ్. ఒకటే లెగ్. ఇన్కమ్ లెగ్ ఏదైతే ఉంటుందో వర్క్ జరగకపోయిండే అనమాట. వర్క్ జరగక చెక్కులు రాకపోయిండే. బట్ అయినా కూడా మేము ఆ టైంలో ఏం చేసినాం తెలుసా, ఆ టైంలో ఎలా అయితే హానెస్టీగా, ఆ టైంలో ఎలా అయితే నిజాయితీగా నమ్మి ఎప్పుడైతే పని చేసినామో ఆ నమ్మకం ఇవాళ మమ్మల్ని బిజినెస్ లో నిలబెట్టింది. Yes, Guruji.
ఆ 1.5 year చెక్కులు రాకపోయినా కూడా మేము ఇంట్లో కూర్చోలే. ఒక Yes. లెగ్ లో ఫుల్ బిల్డ్ చేసినాం టీమ్ ని. కమిట్మెంట్ గా వర్క్ చేసే లీడర్లను తయారు చేసినాం. అర్థమవుతుందా? Yes. Yes, sir. కమిట్మెంట్ తోటి వర్క్ చేసే లీడర్లను తయారు చేసినాం. టార్గెట్లు విన్ అయ్యే లీడర్లను తయారు చేసినాం. ఓన్ గా ఇండివిజువల్ గా వెళ్ళి ప్లాన్ ఫాలోఅప్ చేసుకునే లీడర్లను తయారు చేసినాం. Yes, Guruji. 1.5 year. ఆ 1.5 year తర్వాత సో ఏదైతే ఒక లెగ్ లో స్ట్రాంగ్ గా వర్క్ జరగడం స్టార్ట్ అయిందో, సో అప్పుడు మెల్లమెల్ల ఇంకొక లెగ్ కూడా ఫోకస్ చేసినాం. Yes. ఫోకస్ చేయడం తోటి సో మంచిగా టీం రెడీ అవ్వడం, వీక్లీ ఇన్కమ్ రావడం, ర్యాంకులు విన్ అవ్వడం, టార్గెట్లు అవ్వడం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ టైంలో ఒకవేళ హార్డ్ వర్క్ చేయకపోయింటే ఇప్పటికి ఇంకా సో మేమే ఉరకాల్సి వస్తుండే అందరి దగ్గరికి అనేది అర్థమైంది. ఓకేనా? అదేదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము మనుషులతోటి వర్క్ చేస్తుంటాం. Yes, ఎవరితో? Guruji. మనుషులతోటి వర్క్ చేస్తుంటాం కాబట్టి అందరూ ఒకటేలాగా ఆలోచిస్తారా? No. No. ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ తోటి వస్తారు. ఓకే, సో కొంతమంది ఒక విధంగా ఆలోచిస్తారు, కొంతమంది మనం చెప్పేది వినరు, కొంతమంది వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు. అవునా కాదా? సో అట్లా Yes. మన టీంలో స్టార్టింగ్ లో వర్క్ చేసినప్పుడు టార్గెట్లు కూడా విన్ అయ్యారు. టాప్ అనుకున్నారు, బిజినెస్ లో మేమే తోపులం అనుకున్నారు. ఒక టైం వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? అవన్నీ మర్చిపోయారు అన్న పాపం తెలియక. ఎందుకంటే బిజినెస్ ని ఎథికల్ గా చేయలేదు కదా, అన్ఎథికల్ గా బిజినెస్ చేసారు. పట వచ్చేసినాయి అన్ని. రావడంతో ఏమైంది అని అంటే ఇక అదే పెద్ద సక్సెస్ అనుకున్నారు. అసలు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దాని తర్వాతనే స్టార్ట్ అయింది. Yes. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నథింగ్, ఏం లేదన్నమాట. మొత్తం కోల్పోయారు. ఎందుకంటే సిస్టమ్ ని ఫాలో అవ్వలేరు, సిస్టమ్ వచ్చినట్టు వర్క్ Yes. చేసి. స్టార్టింగ్ లో అప్లైన్ దేవుడు అన్నారు, అదే అప్లైన్ మీద రకరకాలుగా సో నెగిటివ్ గా ప్రచారాలు చేయడం స్టార్ట్ చేసి. అట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు బిజినెస్ లో, గుర్తుపెట్టుకోండి. Yes. అందుకనే మన బిజినెస్ లో సక్సెస్ కావాలి అని అంటే సో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే మనం నడవడం ఇంపార్టెంట్ కాదు, మనల్ని నడిపించే ఒక అప్లైన్ ఉండాలి. Yes, ఎవరుండాలి? Guruji. అప్లైన్ ఉండాలి. మనల్ని నడిపించే ఒక అప్లైన్ ఉండాలి. ఉండాలి. ఓకే, ఒకవేళ అప్లైన్ Yes. నడిపించడానికి ఎవరు లేరు అనుకోండి, మనమన్నా నడవాలి. Yes, sir. Yes. సొంతంగా మనమన్నా నడవగలగాలి. అప్పుడే ఈ బిజినెస్ లో మనం స్ట్రాంగ్ సక్సెస్ అనేది తీసుకోగలం. అర్థమవుతుందా? అందుకని Guruji. Yes, మాతో sir. మా గురించి ఒక మాట చెప్తుంటాడు. రీసెంట్ గా ఒక ట్రైనింగ్ లో నేను కూడా విన్నా అనమాట. ఏంటి అని అంటే ఆయన కింద ఇప్పుడు లక్షల్లో టీం ఉంది. ఆ లక్షల్లో టీం రావడంతో ఆయన చాలా పెద్ద సక్సెస్ తీసుకున్నాడు. ఇల్లు కొన్నాడు, విల్లా కొన్నాడు, మంచి కారు కొన్నాడు, మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాడు, పిల్లల్ని కూడా మంచి స్కూల్లో చదివిస్తున్నాడు. ఈ సక్సెస్ అంతా ఎట్లా వచ్చింది అని అంటే టీం వాళ్ళు రావడంతో వచ్చింది. అవునా? ఒకవేళ ఆయనకి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటి ఆ 2 ఆప్షన్లు అంటే, ఒకటి నీ అప్లైన్, ఒకటి నీ టీం. ఏంటి ఆప్షన్లు? ఒకటి Applying team. అప్లైన్, రెండోది టీం. ఒకవేళ నువ్వు ఇప్పుడు వర్క్ చేయాలి అని అంటే ఈ 2 ఆప్షన్లలో నువ్వు దేని సెలెక్ట్ చేస్తావు అని అడిగితే ఆయన Applying. ఏమంటాడు తెలుసా? ఓకేనా, ఆ 16 లక్షల టీం పక్కన పెట్టేస్తే నాకు కావాల్సిన అప్లైనే అని అంటాడు. Yes. ఎందుకు తెలుసా? ఒకవేళ అదే అప్లైన్ లేకపోయి ఉంటే ఆ 16 లక్షల టీం వస్తుండేనా? No. లేకపోతుండే. అవునా కాదు? Yes, Yes. Guruji. అందుకని ఆయన ఏమంటాడంటే నాకు ఒకవేళ ఆ టీం మొత్తం పోయినా కూడా నేను మళ్ళీ టీం తయారు చేస్తా. Yes. ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక టైంలో టీం మొత్తం 0 అయినా కూడా ఓకే ఎట్లా మళ్ళీ టీం తయారైంది అనేది ఆయనకు తెలుసు. అప్లైన్ వాల్యూ తెలుసు, సిస్టమ్ వాల్యూ తెలుసు, సేఫ్ షాప్ పవర్ తెలుసు. కాబట్టి ఆయన ఏం చేసిండు తెలుసా? ఆలోచించకుండా తక్కువని చెప్పేసిండు, నాకు ఓన్లీ అప్లైనే కావాలని చెప్పేసి. అంటే Yes. అప్లైన్ లో అంత పవర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అప్లైన్ ఏది బ్యాడ్ చెప్పడు, సిస్టమ్ తోటే వర్క్ చేయండి అని చెప్తారు తప్ప నేను చెప్పింది ఏ అని ఎవరు చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఏ అప్లైన్ కూడా చెప్పడు. Yes, ఎందుకంటే Guruji. సో ఉంటది అప్లైన్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆయన కూడా కొంచెం ఛాలెంజెస్ ఆల్రెడీ వచ్చే ఉండొచ్చు, కొన్ని నెగిటివిటీ కూడా వచ్చే ఉండొచ్చు. అవునా?
ఇవన్నీ ఫేస్ చేసి ఉంటాడు కాబట్టి ఆయన కొంచెం చెప్తుంటాడు అనమాట, మనకు అర్థం చేపిస్తాడు. సో కాబట్టి అది ఓకేనా. సో ఇక మన పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు నెట్వర్క్ మార్కెటింగ్ లో అనేది యాక్చువల్లీ మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా, స్టార్ట్ చేద్దాం. ఓకే, వై పీపుల్ ఫెయిల్, ఎందుకు ఫెయిల్ అవుతారు చాలా మంది, వచ్చిన వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతుంటారు అనేటి కొన్ని ఉన్నాయన్నమాట. చూద్దామా మరి, స్క్రీన్ కనిపిస్తుందా మేడం ఇప్పుడు? Yes, sir. Yes, sir. వచ్చేసింది. రైట్, పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకటి వచ్చింది చూడండి, ఏమొచ్చింది ఇక్కడ, నో గోల్స్ నో డ్రీమ్స్. ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా, గోల్స్ డ్రీమ్స్ లేకపోవడం అంట. ఫస్ట్ది, డ్రీమ్స్ గోల్స్ ఇంపార్టెంట్ అంటారా అని అంటే 100% ఇంపార్టెంటే. అర్థమవుతుందా, మనకి డ్రీమ్స్ గోల్స్ Yes. మనం సక్సెస్ అవ్వలేం, ఫెయిలే అవుతాం. ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ టైం టార్గెట్ పోయింది, 4 నెలల టార్గెట్. ఈ 4 నెలల టార్గెట్ లో కొంతమందికి ఒక లెగ్లో ఆల్రెడీ టార్గెట్ అయిపోయింది, ఒక లెగ్లో కాలేదు. కొంతమంది టార్గెట్ లెఫ్ట్ sir. రైట్ మంచిగా వర్క్ చేసుకున్నారు, దగ్గర దాకా వచ్చారు, చేసుకోలేకపోయారు. సో ఇంకో కొంతమందికి టీం వచ్చిండొచ్చు, ఆ టీం ని కరెక్ట్ సిస్టమ్ కి కనెక్ట్ చేయలేరు. అవునా కాదా, అంటే వాళ్ళకి డ్రీమ్ లేదు. ఏమని, నేను ఈసారి టార్గెట్ విన్ అవ్వాలని డ్రీమ్ లేకుండే, ఒకటే ఉండే, మీరు చెప్పారు కదా సార్ టార్గెట్ విన్ అవ్వమంటారు కదా, చూస్తాం ట్రై చేస్తాం, అయితే అవుతుంది లేకపోతే లేదు. ఏమంటారు, అయితే అవుతుంది లేకపోతే లేదు, కథం చూద్దాం అయ్యే టైంకి అవుతుంది ఏమోలే అని కరెక్ట్ డ్రీమ్ ఉండుంటే, చేస్తాను ఖచ్చితంగా, టార్గెట్ విన్ అయ్యి చూపిస్తా అని ఒక కమిట్మెంట్ తీసుకొని ఆ 3 నెలల టార్గెట్ 4 నెలల టార్గెట్ ఏదైతే ఇచ్చిందో, టార్గెట్ విన్ అయ్యేంత వరకు వేరే దాని మీద దేని మీద ఫోకస్ చేయకుండా ఒకటే ఫోకస్, టార్గెట్ విన్ అవ్వాలి అనే Yes. దాంట్లో మీరు పెట్టుంటే టార్గెట్ విన్ అవుతుండే. Yes, sir. అవునా కదా, Yes. Yes, Guruji. డ్రీమ్ కరెక్ట్ పెట్టలేం మనం, అయితే అవుతుంది లేకపోతే లేదులే అని మైండ్ సెట్ లో వర్క్ చేసినాం కాబట్టి అయ్యే టార్గెట్ కూడా కాలేదు చాలా మందికి. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, మీకు తెలుస్తుంది. ఓకేనా. ఇంకోటి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలా వర్క్ చేయాలి, టీమ్ తో ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోవాలి, వాళ్ళని ముందుకు ఎలా నడిపేయాలి అనే నాలెడ్జ్ ఏదైతే ఉంటుంది కదా, అది ఇక్కడికి వచ్చినాక దాన్ని ఉపయోగించకుండా బయట ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇది అలానే వర్క్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి సో వస్తారనమాట. అది కూడా ఒక అందుకు ఫెయిల్ చేస్తుంది మనకి. అర్థమవుతుందా. ఇంకొకటి ఏముంది, ఎక్స్పెరిమెంటేషన్. కొన్ని వింత ప్రయోగాలు చేస్తారు, ఆ ప్రయోగాలు ఎందుకు చేస్తారో వాళ్ళకే అర్థం కాదు, ఆఫ్లైన్ కూడా అర్థం కాదు. ప్రయోగాలు ఎట్లుంటాయి అని అంటే, అసలు ఆ ప్రయోగాలు ఎందుకు చేసినా కూడా అర్థం కాకుండా ఉంటాయి అన్నమాట. వింత ప్రయోగాలు చేస్తారు, దాన్నే ఎక్స్పెరిమెంటేషన్ అంటారు అనమాట. అది కూడా ఒకందుకు మనల్ని ఫెయిల్ చేస్తుంది. ఇంకొకటి ఏముంది, ఇన్ఎఫెక్టివ్ అండ్ ఇన్సఫిషియంట్ యూజ్ ఆఫ్ టూల్స్. మన దాంట్లో కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ ని కరెక్ట్ గా వాడరు, వాడి పెంచరు కూడా టీంలో. టూల్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ల్యాప్టాప్ వాడడమే కాదు, ప్లాన్ చెప్పడం కాదు. ఓకే, టూల్స్ అని అంటే ఒక సండే మీటింగ్ ఉంది కదా, దాన్ని కూడా ఒక కరెక్ట్ టూల్ గా వాడుకున్నారు అనుకోండి, బిజినెస్ ఇలా వెళ్ళిపోతుంది తెలుసా. Yes. ఒక 8 స్టెప్ ట్రైనింగ్ ఉంది కదా, అది కూడా ఒక టూలే మనకి. ఒక కోడ్ ట్రైనింగ్ ఉంది కదా, అది Yes. కూడా ఒక టూలే మనకి. టూల్స్ అంటే రిపేర్ చేసేటి ఆ పానలు, స్కూల్ డ్రైవర్లు అవే కాదు. ఈ బిజినెస్ లో టూల్స్ ఏమున్నాయి, దాన్ని మనం ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. అర్థమవుతుందా. Yes. అది మనం Yes, ఎలా Guruji. వాడాలో, ఎలా యూజ్ చేపియాలో టీమ్ లో అనేది తెలియలేదు అనుకో, అది కూడా ఒక అందుకు మనల్ని ఫెయిల్ చేస్తుంది. ఇంకొకటి ఏమంటున్నారు ఇక్కడ, స్టేయింగ్ అవే ఫ్రమ్ సేఫ్ షాప్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయమంటాం కదా మనం,
ఈ ఎన్విరాన్మెంట్ లో వర్క్ ను వదిలిపెట్టేసి బయట రకరకాల ఎన్విరాన్మెంట్ లో పనిచేస్తున్నారు. ఎట్లా తెలుసా? చెప్పమంటారా ఎట్లనో? Yes, sir. చెప్పండి. మళ్ళీ ఫీల్ అవ్వద్దు మళ్ళీ నేను చెప్పిన తర్వాత అదే సార్ ఏంది ఇట్లా చెప్పిండు అని. అర్థమవుతుందా? ఎటువంటి ఎన్విరాన్మెంట్ Yes, లో sir. ఇక్కడ వచ్చినాం సేఫ్ షాప్ లోకి. ఇప్పుడు ఈ సేఫ్ షాప్ లో మనకి నమ్మకం కలగాలి, సక్సెస్ కావాలి అని అంటే మనము ఎప్పుడైతే ఎటువంటి వ్యక్తులతో ఉంటే సక్సెస్ అవుతాం చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు సండే మీటింగ్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్. సండే మీటింగ్ లో కొత్త వాళ్ళు వస్తుంటారు. ఆల్రెడీ ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా సక్సెస్ తీసుకుంటున్న వాళ్ళు వస్తుంటారు. అనుకుందాం ఇప్పుడు ఆ Yes. మీటింగ్ వెళ్ళాం మనం. ఆ మీటింగ్ మనం వెళ్ళినాక అక్కడ మనకి ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినాం అనుకో, వాళ్ళతోటి మనం మాట్లాడతాం. ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత మరి ఎలా అనిపించింది సార్ కాన్సెప్ట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సో మరి ఎట్లా వర్క్ చేద్దాం ఏంది అని దాని గురించి కొంచెం మనం డిస్కషన్ చేస్తాం. అవునా? Yes. దాని తర్వాత స్టార్ట్ చేస్తాడు ఆ మనిషి. Yes, Yes, sir. Guruji. ఆ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమంది ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తాం. అవునా కాదా? సో ఈ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే Yes, sir. Yes. 100% మనం కూడా అవుతాం సార్ అనే నమ్మకం కలుగుతుంది. లేదు, వచ్చినాం సండే మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ టైంలో మన పర్సనల్ ఏమైనా ఉన్నాయి అనుకో, అక్కడికి వెళ్ళిపోయినాం అనుకో, ఇక నువ్వు టార్గెట్ విన్ అవ్వాలనే డ్రీమ్ నీకు ఎడబడుతుంది మైండ్ లా. No. పడుతుందా? Yes. ఇప్పుడు ఆ సండే మీటింగ్ లోనో No. ఆ ట్రైనింగ్లలోనో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనలాగా వర్క్ చేసిన వాళ్ళు టార్గెట్ ఎట్లా విన్ అయ్యారు, ఏం చేసి విన్ అయ్యారు అనే దాని గురించి కొంచెం అర్థం చేపిస్తారు. ఆ టైంలో మనం వచ్చి అది విన్నాం అనుకో, ఓ అంటే నేను కూడా ఇలా చేస్తేనే టార్గెట్ విన్ అవుతా అనేది ఒక థాట్ వస్తుంది కదా. ఆ థాట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనము వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ? మనం ఇక్కడ ఇది చేయమంటాం కదా, ఇక్కడికి వచ్చి ఇది చేయకుండా బయట ఏవైతే మన పర్సనల్ ఉంటాయో, అది ఫంక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకో, ఇక్కడ టార్గెట్ విన్ అవ్వాలనుకుంటున్నాం, పోయి అక్కడ కూర్చున్నాం అనుకో, టార్గెట్ అవుతుందా? No. కాదు. అంటే అక్కడ నీ ఎన్విరాన్మెంట్ మిస్ అయిపోయింది కదా. సో మా గురించి Yes, ఒక sir. మాట చెప్తుంటాడు, మీరు వినే ఉండొచ్చు, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తా. ఎట్లా అంటే ఒక 5 తాగుబోతులతో తిరిగినాం అనుకో, 6వ తాగుబోతారు ఎవరు అంటే మనల్నే చూపిస్తారు. Yes, sir. నువ్వు తాగినా తాగకపోయినా ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నావు అనుకో, ఏమంటారు వాళ్ళు? అదే అంటారు. అలానే అయినా. అదే 5 కోటీశ్వర్లతో తిరిగినాం అనుకో, 6వ కోటీశ్వర్లు ఎవరంటారు? నేనే. మనల్ని చూపిస్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. Yes. అర్థమవుతుందా? ఇక్కడ మనము ఎటువంటి వ్యక్తులతో తిరుగుతున్నాం, Yes, sir. ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఆ ఎన్విరాన్మెంటే ఇవాళ బిజినెస్ లో మమ్మల్ని నిలబెట్టింది. మేము కొన్ని రోజులు దావతులు, ఫంక్షన్లు, మా సొంత ఇంట్లో వాళ్ళవి కూడా మేము వదిలిపెట్టేసినాం. అర్థమవుతుందా? ఉత్తిగా ఏం కాలేం సక్సెస్. ఇప్పుడు ఈ లెవెల్ దాకా 5th ర్యాంక్ కావచ్చు, 800 మంది టీం కావచ్చు, ఉత్తినే వచ్చేస్తుందా? టార్గెట్ Very ప్యారేజ్ rather. వస్తుందా? No. బ్యాంక్ టార్గెట్ ఉట్టినే వస్తుందా? రాదు. ఏదైనా No. సరే Sir, చాలా కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, దేంట్లైనా సరే. Yes, sir. ఆ ఎన్విరాన్మెంట్ మిస్ అయినాం అనుకో, గుర్తుపెట్టుకోండి, మనం బిజినెస్ లో మెల్లమెల్లగా అవుట్ అవుతూ ఉంటాం అనమాట. మనకు తెలియదు, మనకు తెలియకుండానే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ Yes, ఎన్విరాన్మెంట్ Guruji. ఇంపార్టెంట్ మనకి. అర్థమవుతుందా? సో ఇంకోటి ఏముంది, ఇన్డిసిప్లిన్. ఇదైతే Yes. చాలా మంది దగ్గర దొరుకుతుంది. దేవులు ఆడితే ఇట్లా చెప్పేయచ్చు. డిసిప్లిన్ చెప్తుంటాం. ఇప్పుడు కూడా 35 మంది ఉన్నాం.
వీడియో ఆన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఒకసారి చెక్ చేసినాం అనుకో, నాకు తెలిసి ఒక 10 మంది 15 మంది ఉంటారు. మిగతా వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకొని Yes, కూర్చుంటారు. sir. అంటే అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఏదో కావాలని ఆఫ్ చేసుకున్నారని కాదు, ఏదో పని ఉండి ఉంటుంది. కానీ వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాల్సిన సో పాసిబిలిటీ ఉన్నా కూడా వీడియో ఆఫ్ చేసుకొని కూర్చుంటారు చూడు, దాన్ని ఇన్డిసిప్లిన్ అంటారు. Yes. ఓకేనా? అది కూడా ఒక అందుకు ఫెయిల్ చేస్తుందంట మనుషుల్ని, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? Yes, sir. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే Yes. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ లేకుండా కూడా మనం సక్సెస్ కావాలంటే కాలేం. ఇంకోటి ఓవర్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ ఎట్లుంటుంది అంటే, నువ్వు చెప్పినావు కదా అయిపోతుంది, నాకు పని అయిపోతుంది చూడు అని చెప్పేసారు. టార్గెటే కదా సార్, ఏముంది ఇప్పుడు కొత్త టార్గెట్ రిలీజ్ అయింది, ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి సార్ మరి టార్గెట్ రిలీజ్ అయింది సార్, ఇంకా డేట్స్ అనౌన్స్మెంట్ కాలేదు, ఈసారి కంపల్సరీ ఒక 3 నెలలు టార్గెట్ అయితే వస్తుంది సార్, మంచిగా ఉంటుంది సార్, కంపల్సరీ విన్ కావాలి సార్ అంటే ఏం చేస్తారు తెలుసా? రిలీజ్ కానీ సార్ ఇట్లా చేసి చూపిస్తా అంటారు. అది ఇట్లా చేస్తారో ఎట్లా చేస్తారో ఎవరికి తెలియదు పాపం. దాన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అది కూడా ఒక అందుకు జనాలను ఫెయిల్ చేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవసరం లేదు ఇందులో. అటువంటి వాళ్ళు కూడా చాలా మంది పాపం వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయారు. ఇంకోటి ఓపిక, మెయిన్ గా ఏంటిది? పేషెన్సీ. ఓపిక అస్సలు ఉండదు. చెప్తుంటాం మనం బిజినెస్ లో కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏమని, ఈ బిజినెస్ లో మనము ఒక 5 సంవత్సరాలు కంటిన్యూగా ఒక కమిట్మెంట్ తీసుకొని పని చేయాలి. అంటే చెక్ వస్తేనే పని చేయాలని కాదు దాని మీనింగ్. మనకు చెక్ వచ్చినా రాకపోయినా, Yes, sir. సక్సెస్ దొరికినా దొరకకపోయినా ఒక 5 సంవత్సరాలు ఓకేనా కమిట్మెంట్ తీసుకొని సేఫ్ షాప్ లో పనిచేసినాం అనుకో, మన కింద ఏదైతే టీం కావాలో డైమండ్ లెవెల్ కి సంబంధించింది ఆ టీం వస్తుంది. వారానికి 2 లక్షలు కాదు అనుకుంటే 8 లక్షలు కూడా సంపాదిస్తాం. ఆల్మోస్ట్ ఈ ఓపికతోటి మనం చేసే 5 సంవత్సరాల వర్క్ లో దగ్గర దగ్గర 4th ర్యాంక్ రీచ్ అయితే నైనితాల్ ట్రిప్, అవునా కాదా? 6th ర్యాంక్ రీచ్ అయితే థాయిలాండ్ ట్రిప్, దాని తర్వాత 8th 9th 10th నువ్వు టార్గెట్ విన్ అవ్వకుండానే 5 ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొస్తావు. Yes. టార్గెట్ విన్ అవ్వకుండానే 5 ఫ్రీ ఆఫ్ Yes. కాస్ట్ టార్గెట్లు పోయి వస్తాం మనం. Yes. ఇంకొకటి, ఆ డైమండ్ లెవెల్ రీచ్ అవ్వడానికి అయితే మనం వర్క్ చేస్తున్నామో ఈ 5 సంవత్సరాల ప్రాసెస్ లో మనం దగ్గర దగ్గర ₹1,00,00,000 పైన సంపాదిస్తాం. ఇవాళ Yes. ఒక 10, 20 రూపాయలు, 100 రూపాయలు సంపాదించాలన్నా ఎంత ఓపికగా పనిచేస్తారు. ఈ చిన్న చిన్న అమౌంట్ కి అంత ఓపిక పెట్టి పొద్దున పోయి సాయంత్రం దాకా పనిచేసి వస్తున్నప్పుడు, మరి ఇక్కడ సేఫ్ షాప్ నుంచి ఒక 5 సంవత్సరాలు పనిచేస్తే ₹1,00,00,000 వస్తున్నాయి అంటే మరి మనం ఎంత ఓపికతోటి పని చేయాలో ఒకసారి ఆలోచించండి మీరే. Yes, sir. అవునా కదా? Yes. మనకి అసలు ఓపికనే అవసరం లేదు. నువ్వు తారా అంటే నేను తందాను, నువ్వు ఒకటంటే నేను 2 అంట, కథం అయిపోయి ఎడికెళ్ళి దొరుకుతుంది చెప్పండి సక్సెస్. అవునా కదా? ఇది కూడా ఒక అందుకు ఫెయిల్ చేస్తుందంట. ఇంకోటి ఏముంది? ల్యాక్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ అంటే ఉండాలి, ఎక్సైట్మెంట్ ఎంత ఉండాలో అంతనే ఉండాలి. ఓవర్ ఎక్సైట్మెంట్ ఉన్నా కూడా ప్రాబ్లమే జనాలలో. అదేదో డైలాగ్ కూడా ఉందిగా మన బాలకృష్ణ సార్ది, అది ఎక్కువ గుర్తులేదు. శ్రీను గారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు అన్నదానికి ఇది చెప్తారు అనమాట. ఒక డైలాగ్ ఉంటుంది, అది అట్లుందనమాట మన దాంట్లో జనాలకి. బాలకృష్ణ సార్ డైలాగులు మంచి చెప్పారు ఈ ఇట్లాంటి దాన్ని, అవునా కదా? సో అట్లా Yes. Yes, sir. అట్లా అది కూడా ఒక అందుకు మనల్ని ఫెయిల్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఫెయిల్ అవుతున్నాడు అని అంటే ఇవే రీజన్స్ ఉంటాయంట సేఫ్ షాప్ లో. సేఫ్ షాప్ అనే కాదు, టోటల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకేనా? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాం మనం సేఫ్ షాప్ లో. ఎందుకు ఫెయిల్ అవుతారు అని అంటే ఇందుకే. ఇది నోట్ చేసుకోండి కావాలంటే, మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు Yes, అనేది sir. దీంట్లో ఒకసారి చూసుకోండి. చూసుకుంటే మీకు ఇక్కడ ఏదో ఒకటి కనిపిస్తుంది, దాన్ని ఇమ్మీడియట్లీ కరెక్షన్ చేసుకోండి.
అర్థమవుతుందా? ఇంకొకటి, ఇది Yes. ఈ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసిన స్లైడ్, ఇది వాళ్ళను ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి చెప్పట్లేరు వాళ్ళు. అర్థమవుతుందా? ఇది వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి చెప్పట్లేరు. ఇది దాదాపుగా లాస్ట్ 25 years నుంచి ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఫెయిల్ అయిన వాళ్ళని నిలబెట్టడానికి, ఫెయిల్ అవుతున్న వాళ్ళని నిలబెట్టడానికి, రాబోయే రోజుల్లో వచ్చే వాళ్ళు ఫెయిల్ అవ్వద్దు అనే దాని గురించి ప్రిపేర్ చేసిన స్లైడ్లు అనమాట. Yes. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు అవన్నీ నాలో కూడా మిస్టేక్స్ జరుగుతున్నట్టున్నాయి సార్, అయితే ఇవి నా కోసమే చెప్పారు, ఇది నా కోసమే చూపించారు మీరు అని అనుకున్నారు అనుకో, అది మీ పొరపాటు అయితే గుర్తుపెట్టుకో. మనిషి అన్నాక కామన్ తప్పులు చేస్తూనే ఉంటుంది. ఇక ప్రతిసారి తప్పులు చేసుకుంటూ పోయినాం అనుకో ఏం లాభం ఉండదు చెప్పండి, ఏం లేదు. అవునా కదా? అట్లా అంటారు. సో మరి ఇన్ని రీజన్స్ అంట ఫెయిల్ అవ్వడానికి. మరి మీరు ఫెయిల్ అవ్వాలనుకుంటున్నారు, సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? Success. సక్సెస్ Thank you, అవ్వాలి, sir. మరి అవన్నీ ఫాలో అవ్వాలి. మరి ఇవాళ Yes. అర్థమవుతుందా? ఇవాళ నుంచి మీరు ఎప్పుడైతే అవి ఫాలో అవుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. Yes, sir. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంపెనీ ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. కొత్త టార్గెట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ అనౌన్స్మెంట్ ఇంకా కాలేదు, అవుతుంది. ఆ అనౌన్స్మెంట్ ఎట్లా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, డేట్స్, బిజినెస్ వాల్యూమ్స్ ఏంటి, ఫారెన్ ట్రిప్ ఎక్కడికి అనేది అయితే టార్గెట్ ఉంటుంది కదా, ఇది రిలీజ్ చేస్తుంది కంపెనీ. ఓకేనా? సో అప్పటి వరకు మీరేం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది వచ్చిన తర్వాతనే నేను క్లోజింగ్లు చేయించుకుంటా, అది వచ్చిన తర్వాతనే నేను దుమ్ము దులుపుతా, అది వచ్చిన తర్వాతనే నేను ఉరుకుతా అనేది ఏం పెట్టుకోకండి. ఇంకోటి అదృష్టం ఏంది అని అంటే, ఒకవేళ మీరు టార్గెట్ డేట్స్ రిలీజ్ చేయకన్నా ముందే మీరు ఆల్రెడీ వర్క్ చేసేసి బిజినెస్ వాళ్ళని క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, ఒకవేళ టార్గెట్ రిలీజ్ అయిన తర్వాత మీకు ప్లస్ పాయింట్ అవుతుంది కదా. Yes, Yes. sir. కాబట్టి క్లోజింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి అంటే ఆల్రెడీ 24th నైట్ ఏదైతే క్లోజింగ్ అయిపోయిందో దాని తర్వాత నుంచి చేసే ప్రతి క్లోజింగ్ బిజినెస్ వాళ్ళకి మనకు కొత్త టార్గెట్ యాడ్ అయినట్టే. అర్థమవుతుందా? Yes, మీరు Yes. Guruji. అవసరం లేదు, అయ్యో ఈ బీవీలు కూడా పాత టార్గెట్ లోకి పోతాయేమో అని. లేదు, ఆల్రెడీ టార్గెట్ స్టార్ట్ అయిపోయింది. అనౌన్స్మెంట్ అవుతుంది, డేట్ పరంగా కావచ్చు, బిజినెస్ వాల్యూమ్స్ కావచ్చు, ఫారెన్ ట్రిప్ ఎక్కడికి అనేది. ఓకేనా? సో Yeah. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టార్గెట్ రిలీజ్ అవుతుంది. సో నాకు తెలిసి ఇవాళ మాక్సిమం ఇవాళ వచ్చేస్తుండొచ్చు, చూద్దాం. వస్తే ఇవాళ వస్తుండొచ్చు అది కూడా. సో కాబట్టి టార్గెట్ విన్ అవ్వడానికి, కొత్త టార్గెట్ అయితే వస్తుంది దాని మీద విన్ అవ్వడానికి, సో డే 1 నుంచి మనం వర్క్ చేస్తేనే టార్గెట్ విన్ అవుతాం అనమాట. ఇంకోటి సెకండ్ ఏంటంటే, ఈ వారం మనకి కంపెనీ తెలుసు కదా, మనకి కంపెనీ ఎవ్రీ మంత్ ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుంది తీసుకోవడానికి. ఆ ర్యాంక్ ఇన్కమ్ మనకి ఛాన్స్ విన్ అవ్వడానికి యాక్చువల్లీ మనకి వెనస్డే, థర్స్డే 2 days ఉంటుండే క్లోజింగ్స్ కి. సో ఈసారి మళ్ళీ మనకి ఏం చేసినట్టు ఒక ఛాన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట, ఇంకొక 1 day ఎక్స్చేంజ్ చేసి. Yes. ఓకే, ఫ్రైడే నైట్ 6 o'clock వరకు మనకి టైం ఉంది, 6 to 7 వరకు టైం ఉంటుంది అనమాట. మన ర్యాంక్ మనం కంప్లీట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే Yes, మన Guruji. దగ్గర 4 days టైం ఉంది. ఇవాళ 28, 29, 30, 31. ఎన్ని రోజులు? 4 రోజులు టైం ఉంది. ఈ Yes. వారం క్లోజింగ్స్ 4 రోజులు టైం ఉంది. ర్యాంక్ రిలీజ్ అవ్వడానికి ఎవరైతే ర్యాంక్ దగ్గరలో ఉన్నారో వాళ్ళ ర్యాంక్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా 4 రోజులు టైం ఉంది. ఫుల్ ఫోకస్ Yes. చేయండి. అనుకున్నారు అనుకోండి ర్యాంక్ అయిపోతుంది, Yes. అనుకుంటే అవుతుంది, అనుకోకపోతే Yes. కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి సో ర్యాంక్ కంప్లీట్ చేసుకొని చాలా పెద్ద చెక్ రిలీజ్ చేసేది కంపెనీ కాబట్టి తీసుకోండి. Yes. ర్యాంక్ దగ్గరలో ఉన్నారో సో వాళ్ళు, ఎందుకంటే ఒకవేళ మీరు ఆ ర్యాంక్ కంప్లీట్ చేసుకొని పెద్ద చెక్ తీసుకున్నారు అనుకోండి, టార్గెట్ విన్ అవ్వడానికి అదొక వెపన్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. Yes. అర్థమవుతుందా? సో కాబట్టి దాన్ని అస్సలు మిస్ చేయవద్దు. ఫైనల్ గా ఈ సండే మనకి ఏదైతే మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ మనకి ట్రైనింగ్ ఉండబోతుంది అనమాట. కంగ్రాచులేషన్స్ మీ అందరికి. Thank you, sir. Thank you. ఓకే, మనకి సండే కొత్త వాళ్ళ కోసం మీటింగ్ కాదు. ఈ సండే మనం పెట్టే మీటింగ్ కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడానికి మీటింగ్ కాదు. Yes.
ఓన్లీ సేఫ్ షాప్ లో ఇప్పటి వరకు ఎవరైతే షాపింగ్ చేసి స్టార్ట్ అయ్యారు కదా, వాళ్ళ కోసమే ఈ సండే మీటింగ్ అనేది ఉండబోతుంది. అది కూడా ఓన్లీ ఎన్ని గంటలకు తెలుసా? 1 o'clock ఉంటుంది అన్న. ఎన్ని గంటలకి? 1 o'clock. 1 o'clock. అట్లా 1 o'clock అంటే సార్ మీరు 1కి చెప్పారు కదా, నేను 2 గంటలకు వస్తా, నేను 3 గంటలకు వస్తా, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తా అన్నారు అనుకోండి, మీరు వచ్చి కూడా ఫాయిదా ఉండదు పాపం. కాబట్టి ఈ సండే 1 o'clock మీటింగ్ అని అంటే, సో 12 o'clock మాక్సిమం 12-12:30 లోపు మీరు వచ్చిర్రు అనుకోండి, అందరు వచ్చేసారు అనుకోండి, ఏమవుతుందంటే 1 o'clock ఎగ్జాక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు, టార్గెట్ గురించి మంచిగా ప్లానింగ్ తీసుకోవచ్చు, ఇంకా టార్గెట్ విన్ అవ్వడానికి, సేఫ్ షాప్ లో డైమండ్ లెవెల్ రీచ్ అవ్వడానికి టీమ్ ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఆల్రెడీ నాకు తెలిసి చాలా మంది కింద టీం కూడా ఉంది. అవునా ఎస్ కదా? మీరే వచ్చి Yes, sir. కూర్చొని నేర్చుకోండి అని అంటలేదు నేను. మీతో పాటు టీం వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అర్థమవుతుందా? మనకి ఎట్లయితే మీటింగ్కి వెళ్ళడంతో అర్థమైందో అలానే వాళ్ళు కూడా Yes. చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఇంకా ఈజీగా పని చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళు కూడా. అవునా కాదు? ఇప్పుడు మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఆ కష్టంలో స్మార్ట్ వర్క్ కూడా కొంచెం చేయడం నేర్చుకోండి. స్మార్ట్ వర్క్ మీన్స్ అని అంటే, సో మన కింద ఆల్రెడీ టీం వచ్చింది కదా, ఒక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు 10 మంది వచ్చారు కదా, వాళ్ళతో కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేయించినాం అనుకో, అదే స్మార్ట్ వర్క్ అంటారు. ఎస్ లేదు నేనే ఇంకా వర్క్ చేస్తాను, నేనే ల్యాప్టాప్ వేసుకుని పోయి ప్లాన్లు చెప్తా, నేనే అన్ని చేస్తా అని అన్నారు అనుకో, ఓకే చేయండి, నో ప్రాబ్లం, ఏమైతే ఏం కాదు, ఇంకా హ్యాపీ. మనమే కాకుండా మనతో పాటు టీం వాళ్ళని కూడా వర్క్ ఎప్పుడైతే చేపిస్తాం కదా, అప్పుడే ముందుకెళ్ళి మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఎస్ Yes. కాకుండా ఆల్రెడీ తెలుసు కదా మనందరికి దిశ ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయినాయి. హిందీ సపరేట్, తెలుగు సపరేట్. ఓకే, కాకపోతే లొకేషన్స్ డిఫరెంట్ దగ్గర దొరికినాయి అనమాట. కొంతమందికి ఆగ్రాలో, కొంతమందికి బెంగళూరులో, ఇంకా కొంతమందికి గోవాలో దొరికినాయి. అదృష్టం లాగా ఫీల్ అవ్వండి. గోవాలో దిశ ట్రైనింగ్ అని ఎట్లా నార్మల్ గా దగ్గర పోతేనే దిశ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసేస్తారు మనలు. అట్లాంటిది ఇంకా గోవాలో దిశ ట్రైనింగ్ పెట్టారంటే అర్థం చేసుకోండి ఎంత ఉంటది అనేది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఎంజాయ్ అవన్నీ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్ షాప్ లో మన ఆలోచన విధానం, ఓకేనా, మన మాట విధానం, మనం పెట్టుకునే రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో టీం వాళ్ళతోటి ఎలా ఉండాలి అనేది చాలా యూజ్ఫుల్ వర్డ్స్ అనేది మనకు అక్కడ నేర్పిస్తారు అనమాట. మన సక్సెస్ కి కావాల్సిన యూస్ఫుల్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అక్కడ మనకి. ఆ ట్రైనింగ్ కి ప్రతి ఒక్క టీం పర్సన్ ని అర్థం చేయించి తీసుకెళ్లి కూర్చోబెట్టండి అక్కడ. ఎస్ ఎందుకంటే అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది దిశ ట్రైనింగ్ అనేది. ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి ఒకసారి One వస్తుంది దిశ ట్రైనింగ్. అక్కడ ఒకవేళ ఈసారి మిస్ అయ్యారు అనుకో, మళ్ళీ ఎప్పుడు, మళ్ళీ 1 year టైం పడుతుంది. Monday. అంటే ఈ 1 year సక్సెస్ కోల్పోయినట్టేగా. ఎస్ ఒకవేళ ఇదే దిశకి వెళ్ళినాం అనుకో, మనం వెళ్ళినాక అక్కడ చెప్పిన అర్థం చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం మనకు వచ్చిన తర్వాత, నువ్వు డైరెక్ట్ డైమండ్ అవ్వకపోతుండొచ్చేమో, నో ప్రాబ్లం. కనీసం ఒక 2-3 ర్యాంకులను రీచ్ అవుతుండొచ్చేమో, 1-2 Yes, sir. టార్గెట్ విన్ అవుతుండొచ్చేమో. అవునా కదా? ఆ ఛాన్స్ Yes, Yes, sir. లేదు. నేను ఈసారి వస్తాను అన్నాం అనుకో, ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఎట్లయితే మిస్టేక్ చేస్తున్నాం కదా, అవే మిస్టేక్ ఇంకా అట్లనే రిపీట్ అవుతుంది. చెప్పలేం, టీము వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కాబట్టి మిస్ చేసుకోకండి, టీం వాళ్ళు కూడా అర్థం చేపియండి. 100% ఆ దిశ ట్రైనింగ్ ని ప్రతి ఒక్కరికి ఏమంటారు అటెండ్ చేపియాలి. ఎస్ ఓకేనా? సార్ మీరు చెప్పిన అమౌంట్ మరి వాళ్ళు పెట్టుకోరు సార్ అని అంటే, గుర్తు పెట్టుకుంటే రేపే రమ్మని చెప్తలేరు ఎవరు కూడా. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, మనకు ఒక ఛాన్స్ ఇస్తారు, ముందే డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. Yes. ఎస్ దగ్గర 40 రోజుల టైము. ఈ 40 రోజుల్లో ఒకవేళ మీరు డైలీ ఇద్దరికి ప్లాన్ చెప్పించినా కూడా, ఎంతమందికి? ఇద్దరికి. డైలీ ఇద్దరికి ప్లాన్ చెప్పిస్తే 40 రోజుల్లో ఎన్ని ప్లాన్లు అయితే? 20 80 ప్లాన్లు అయితే సార్. డైలీ ఇద్దరికి అని అంటే 40 రోజుల్లో 80 ప్లాన్ చెప్తారు మీరు. ఎస్ అందులో మీరు 10% స్టార్ట్అప్ చేసేటోళ్ళని పెట్టుకున్నా కూడా
మీ కింద దగ్గర దగ్గర 10 నుంచి 20 మెంబర్స్ వస్తారు. అంటుంటారు కదా, సార్ చెప్తున్నారు ఎవరు రావట్లేరు సార్, ఎవరు ఇంటలేరు సార్ అంటారా అనరా మీరే? Yes, sir. ఆ, దానికే అప్పుడప్పుడు జరిగింది ఇట్లా కూడా. చెప్తున్నా నేను మీకు, అర్థమవుతుందా? దానికి మీకు ఈ క్యాల్కులేషన్ చెప్తున్నా. డైలీ ఇద్దరు Yes. చెప్పండి, 80 మంది అవుతారు. 80 మందిలో రానోళ్ళని పక్కన పెట్టండి, వచ్చేటోళ్ళదే రేషియో 10 మందికి చెప్తున్నా, అంటే 10% చెప్తున్నా. అందులో ఒక Yes, sir. 10 నుంచి 20 మెంబర్స్ వచ్చినా కూడా ఇక ర్యాంక్ కాని వాళ్ళు ఉన్నారు, ర్యాంక్ కంప్లీట్ అవుతుంది. బుల్సై Yes. కంప్లీట్ కాని వాళ్ళు ఉన్నారు, బుల్సై కంప్లీట్ అవుతుంది. వారం వారం చెక్ వస్తుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ర్యాంకే కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, 35,000 వరకు ఇన్కమ్ సంపాదిస్తారు. Yes. ఎంత? 35,000. Yeah, 35,000 వచ్చినప్పుడు మరి అందులో కొంచెము మనము మారడానికి, వర్క్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కొంచెం ఖర్చు పెట్టుకోండి, ఏమవుతుంది? Yes. అది కూడా మాకు చేతన అయితే లేదు సార్ అంటే నో ప్రాబ్లం, ఏదో ఒక విధంగా ట్రై చేసి రండి, ఇక అంతే, ఇంక వేరేది ఏం లేదా. అర్థమవుతుందా? సో Yes. అదే నేను చెప్పాల. అర్థమైందా నేను చెప్పింది? లాస్ట్ లో 3 ఇన్ఫర్మేషన్లు ఏవైతే ఇచ్చిన అర్థమైందా? ఒకటి టార్గెట్, Yes. ఒకటి ర్యాంక్ ఇన్కమ్, ఇంకోటి ఈ సండే ఇన్ఫర్మేషన్. సండే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ సండే మనమైతే మీటింగ్ చేస్తున్నాం అది కొత్త వాళ్ళ కోసం కాదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం 3-4 గంటల వరకు. ఓన్లీ Yes, sir. అసోసియేట్స్ కోసం మనం పెట్టేది అక్కడ, అంటే సేఫ్ షాప్ లో షాపింగ్ చేసి వచ్చిన వాళ్ళ కోసం మనం పెడుతున్నాం కాబట్టి, మనం టైంకి వచ్చినాం అనుకో మీటింగ్ టైం స్టార్ట్ అవుతుంది. Yes. మనమే లేట్ వచ్చినాం అనుకో మీటింగ్ లేట్ అవుతుంది. Yes. అర్థమవుతుందా? కాబట్టి ఆ సండే ఏదైతే మనకి మీటింగ్ ఉందో ఆ మీటింగ్ ని మిస్ చేసుకోకండి. టీం వాళ్ళందరినీ కూర్చోబెట్టండి అక్కడ, ఎందుకంటే టార్గెట్ రిలీజ్ అవుతుంది, టార్గెట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎట్లా విన్ అవ్వాలనేది. సో వాళ్ళకు కూడా Yes. కొంచెం ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది అనమాట, వర్క్ ఎలా చేయాలి సేఫ్ షాప్ లో అని. అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే చెప్పలేము, ఒకవేళ మన కింద వచ్చిన టీం వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినాం అనుకో, అందులో ఏదో ఒక పాయింట్ అర్థమైంది అనుకో, వాళ్ళకి సీరియస్ గా వర్క్ స్టార్ట్ చేసిన అనుకో, లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు, మన టార్గెట్ ఇట్లా అయిపోతుంది. అయితే అర్థమవుతుందా? yes. సో దాని మీద కంపల్సరీ ఫోకస్ చేయండి. మెయిన్ గా ఈ వారం క్లోజింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, క్లోజింగ్స్ మీద సో ఫుల్ ఫోకస్ చేయండి 100%. సో పెద్ద క్లోజింగ్ కంప్లీట్ చేసుకొని మీరు ర్యాంక్ కావచ్చు, ఈ వారం చెక్ కావచ్చు, మాక్సిమం తీసుకోవడానికి ప్లాన్ చేయండి. Yes, sir. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే చెప్పగానే మంచిగా అర్థం చేసుకున్నారని అయితే అనుకుంటున్నా. సో ఆ మిస్టేక్లు మళ్ళీ రిపీట్ చేయకండి, మిస్టేక్లు రిపీట్ చేయకుండా సో మంచిగా వర్క్ చేయండి, సక్సెస్ దొరుకుతుంది అదే ఆటోమేటిక్. ఓకేనా? Yes. ఫర్దర్ ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే సో హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా, సో మాట్లాడవచ్చు, లేదంటే మన మీటింగ్ క్లోజ్ చేద్దాం. Jay, sir. Good morning, sir. Jay, First of all, शेखर सर के लिए एक बार जोरदार ताली होनी चाहिए. और सेकंड दिशा सर लास्ट आते सो संडे को मीटिंग है बोल के भी बोले, थोड़े लोगों को हिंदी आती सर, उनको नहीं समझ में आएगी बिल्कुल भी बोलो तेलुगु. बोलो मैडम, हिंदी में बोलो. आते सो संडे को मीटिंग है, 1 o'clock है और टाइम पे आना है. जितने लोग आईडी डाले हैं वही लोग आ सकते हैं, मतलब जो लोग शेप शॉप में ऑलरेडी काम कर रहे हैं, ट्रेनिंग है उन लोगों के लिए. बिल्कुल भी बाहर वाले मतलब एसोसिएट लोगों को लेके आने के लिए या वेट करने का जरूरत नहीं है. टाइम पे आ जाना, टाइम पे आने से टाइम पे मीटिंग शुरू हो जाएगी, यही बात बोल रहे हैं सर. और थैंक यू सर 9 पॉइंट्स के लिए, बहुत जरूरी है ये सारे पॉइंट्स. कभी कभी इंसान है भटक जाते हैं, कुछ गलत भी बोल सकते हैं या कुछ रॉन्ग भी ये कर सकते हैं, इसीलिए ये गुड मॉर्निंग मीटिंग है, यहाँ पर हम सीख सकते हैं, सीख के आगे बढ़ सकते हैं. और जो भी अगर गलती हो रही है उसे भी हम सुधार सकते हैं. ये सारे 9 पॉइंट्स में हमारे को हम क्या कर रहे हैं और क्या नहीं कर रहे, ये सारे चीज सीखने हमारे ऊपर डिपेंड करता है. उसके लिए भी थैंक यू सर, थैंक यू बात करने का मौका देने के लिए. రైట్, మేడం కోసం ఒకసారి గట్టి క్లాప్ కొడదాం. Yes. हाँ बोलिए सर, जीत. सर गुड मॉर्निंग सर, जय हो सर. मॉर्निंग सर, जय. सर आज का पॉइंट तो ये जो 9 पॉइंट से बहुत अच्छे थे. वाई पीपल फेल. सबसे पहले तो ड्रीम्स लगाना जरूरी है. अगर मैं बिहार से आया हूँ तो ट्रेन पकड़ के यहाँ तक आ गया. यहाँ पे क्या करना है, मुझे जॉब करना है या फिर हमको कुछ अच्छा वर्क करना है.
अगर मैं सिर्फ सिर्फ अच्छा वर्क करना है बोले तो ठीक है, एक ऑफिस में बैठ के जॉब करना है, एसी में बैठ के करना है। लेकिन सक्सेस का मतलब ये नहीं है कि सिर्फ आप सक्सेस होना। जो आपके साथ 10 लोग सक्सेस होते हैं ना, उसका मतलब सक्सेस है। तो अपना खुद ड्रीम लगाओ, और अपने सर्कल में जो भी है उनको भी ड्रीम लगाना है। बाहर आप जॉब करोगे तो 30 to 40 years आप जॉब करोगे, लेकिन यहाँ पे जो एक शॉर्ट टर्म का जो ड्रीम्स लगाओगे ना, ये फुलफिल करके जो आप अपने टीम को बिल्ड करोगे और अपने परिवार को अच्छा लाइफ दोगे, ये इसका मतलब है सक्सेस। इसीलिए बड़े ड्रीम्स लगाना जरूरी है। और 100% अपना सेफ शॉप जो है ड्रीम्स दिखाता भी है और ड्रीम्स पूरा कराता भी है सर। थैंक यू सर। ऑल द बेस्ट सर। सर के लिए भी एक बार तालियां हो जाएंगे। हम हसन सर बोलिए। గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ ఈ రోజు ఎంత మీటింగ్ అయింది కాదు, స్టార్టింగ్ తో ఇప్పటి వరకు అర్థమైంది అంటే ఫీల్డ్ లో ఏమైనా తప్పు చేస్తున్నా నేను. ఫీల్డ్ లో వెళ్ళిన తర్వాత ఏమైనా తప్పు అయితేనే దానికోసం సక్సెస్ ఆగిపోతున్నది. అది అర్థం చేసుకున్నా సార్. మీరు ఈ మాట చెప్పింది కాదు, మంచిగా అర్థమైంది. ఈ రోజు ఇది ఇట్లా నేర్చుకుంటేనే ఫీల్డ్ లో వచ్చిన తర్వాత, ఫీల్డ్ లో వెళ్ళిన తర్వాత నాతో ఏం తప్పు కాదు. అది చెప్పినాక ఏమైనా ఫాల్ట్ చేస్తారు. చెప్తే ఒక్కటి చెప్పినాక ఒకటి చెప్తే అది మొత్తం సగం ప్లాన్ చెప్పేస్తాను నేను కూడా. అంటే నాకు అట్లా ఉంది. అది ఖచ్చితంగా న్యాయంతోనే అది సిస్టమ్ తోని నడవాలి. అంటే నాకు కూడా తప్పు అవుతున్నది. అది ఇది నేర్చుకుంటే సక్సెస్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మంచిగా చెప్పింది, నేను మంచిగా అర్థం చేసుకున్నాను. నేను ఇది ఫీల్డ్ ఇదే తీసుకుని వెళ్తా సార్. థ్యాంక్ యూ సార్, ఫైనల్ గా మాట్లాడడానికి మౌకా వచ్చింది. ఆల్ ద వెరీ గుడ్ సార్. 100%. సో చేయండి, మంజుల ఓకేనా? మేడం. అన్మ్యూట్ చేసుకోండి. జయో సార్, థ్యాంక్ యూ సార్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. ఎందుకు చాలా మంది నెట్వర్క్ మార్కెట్ లో ఫెయిల్ అవుతారంటే కరెక్ట్ గా బేసిక్స్ ఇవే అని ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటారు, 2 నెలలకు ఒకసారి కావచ్చు. కానీ ఎంత ఫీల్ వర్క్ చేసినా, ఎంత వర్క్ లో ఉన్న సిస్టమ్ మనం పర్ఫెక్ట్ ఉన్నాము అని అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తూనే ఉంటాం. చాలా మందికి ఇక్కడ నాలెడ్జ్ తీసుకుంటే తొందర సక్సెస్ అవుతామని తెలుసు, కానీ తెలిసి తెలియక ఫెయిల్యూర్ అయిపోతారు. కొన్ని సొంత నిర్ణయాలు చాలా వరకు తీసుకుంటారు. అట్లా కాకుండా సిస్టమ్ ఏదైతే చెప్తుందో అట్లా చేసుకుంటూ వెళ్ళినాం అంటే 100% అవుతుంది. ఇంకా అప్లై చెప్తుంటే కొందరు వినరు, ఇది చెయ్యొద్దు అని అంటే అదే చేస్తారు. అక్కడ ఫెయిల్యూర్ రావడంతోనే అది రాదు రకరకాలుగా వాళ్ళు మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోతారు. ఇది నాతో కాదు, వాళ్ళకి పోయినప్పుడు నాకు ఎందుకు అయితలేదు. చెప్తే వినలేరు అంటే అక్కడ మన సక్సెస్ మనమే ఆపేసుకున్నట్టు. పొద్దున్న లేచి నుంచి గుడ్ మార్నింగ్ మీటింగ్ లో చెప్తూనే ఉంటారు సీనియర్స్, ఇది కాదు, ఇది చేయాలి, ఇది చేస్తే అవుతుంది, ఇది చేస్తే అవుతుంది. చెప్తుంటే కూడా అసలు వినరు. ఇక్కడ బిజినెస్ లో మనం సక్సెస్ కావడానికి వచ్చినాం. సక్సెస్ అంటే అంత ఈజీగా దొరకదు కదా, ఎంత హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ దొరుకుతుంది. కానీ ఇక్కడ హార్డ్ వర్క్ కూడా చేయమని చెప్పట్లేదు. సిస్టమ్ ఏదైతే చెప్తుందో అది మనం విని అర్థం చేసుకోమంటుంది అంతే. దాని ఏదో ఫీల్ వర్క్ ఇంప్లిమెంట్ చేయని ఒక్కనే చేయని చెప్పట్లేదు. జస్ట్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో అది పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని మనం వర్క్ చేస్తే సరిపోతుంది. మనకి ఏదైతే అర్థమైందో మనల్ని నప్పి కొందరు వస్తుంటారు బిజినెస్ లోకి, వాళ్ళకి మనకు అర్థమైన విషయాన్ని వాళ్ళకి క్లియర్ గా అర్థం చేపిస్తేనే ఆ పర్సన్ మనతో కలిసి జర్నీ చేస్తారు. మనం అర్థం చేసుకోవడానికి మనం టైం తీసుకున్నాం అనుకో, మన సక్సెస్ మనమే అక్కడ ఆపేసుకుంటాం. కాబట్టి మనకు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాం. ఇక్కడ మనం ఆ మిస్టేక్ చేయొద్దు అనడానికి చెప్తూ ఉంటారు, మన అప్లై మనకు గుర్తు చేస్తుంటారు. అట్లా పదే మనకి అప్లై ఒకటి చెప్తున్నారు అని అంటే మనం 100% అక్కడ ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం. కాబట్టి అట్లా కాకుండా సిస్టమ్ ఏదైతే చెప్తుందో సిస్టమ్ త్రూ మనం వర్క్ చేసినాం అంటే 100% అవుతుంది. కరెక్ట్ గా మనం సిస్టమ్ ఒక ఏ స్టెప్ మీటింగ్ లో కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు. అక్కడ కూడా చెప్తూనే ఉంటారు, గుడ్ మార్నింగ్ మీటింగ్ లో చెప్తూనే ఉంటారు, ఫోన్ చేసినప్పుడు చెప్తూనే ఉంటారు. ఇక్కడ మెయిన్ సిస్టమ్ అంటే నేను అడిగితే ఏది కాదు, అప్లైన్ ఏం చెప్తే అదే సిస్టమ్. అట్లా కంటిన్యూ అప్లైన్ ఏదైతే చెప్తూ వెళ్తున్నాడో అది వింటూ వెళ్తున్నాం కాబట్టి తక్కువ టైంలో సక్సెస్ కూడా తీసుకోగలుగుతున్నాం. కాబట్టి నాకు ఇది వచ్చి ఇదే అర్థమైంది. నేను కూడా కొన్ని విషయాలు మిస్టేక్ చేసిన, అవి కూడా నాకు కొన్ని అర్థమైనాయి. ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఫోకస్ చేయండి దాని మీద, మిస్టేక్ కాకుండా వర్క్ చేయడానికి, ఓకేనా? ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా ఫర్దర్ గా?
సో రైట్, సో ఇక ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి మన మీటింగ్ క్లోజ్ చేద్దాం, ఓకేనా. సో మన రెగ్యులర్ గా ఏదైతే మనం చెప్తామో మన నినాదాన్ని చెప్పి మనం క్లోజ్ చేద్దాం, ఓకేనా. ఎస్. సో రైట్, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, 1 సెకండ్, ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి, గట్టిగా ఇట్లా పిడికిలు బిగించండి. ఆమె టార్గెట్ అచీవర్, I am a target achiever. ఆమె టార్గెట్ అచీవర్, I am a target achiever. Target achiever. టార్గెట్ అచీవర్, I am a target. ఆమె బిగ్ చెక్ అచీవర్, I am a big check achiever. బిగ్ ర్యాంక్ అచీవర్, I am a big rank Big rank achiever. achiever. ఆమె విన్నర్, I am a winner. ఆమె ఛాంపియన్, I am a I'm a champion. champion. ఆమె డైమండ్, I am a I'm a diamond. diamond. ఆమె డైమండ్, I am a I'm a diamond. diamond. ఆమె డైమండ్. I am a I'm diamond. a diamond. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఆల్ ద వెరీ Thank you, sir. Jeo, sir. ఫోకస్ చేయండి క్లోజింగ్స్. ఈ వారం ఏదైతే ఉంటుందో ర్యాంక్ విన్ అవ్వాలనుకుంటున్నారో ర్యాంక్ కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. టార్గెట్ మీద కూడా ఫోకస్ చేయండి. డే 1 నుంచి టార్గెట్ వచ్చిన తర్వాతనే వర్క్ చేస్తాం కాదు, సో మనం డే 1 నుంచి వర్క్ చేస్తుంటేనే టార్గెట్ ఈజీగా అయిపోతుంది కాబట్టి, సో టార్గెట్ మీద కూడా పెద్ద క్లోజింగ్ చేసినామంటే టార్గెట్ కూడా అయిపోతుంది, ఓకేనా, ర్యాంక్ కూడా అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ఈ వారం ఏదైతే గుడ్ న్యూస్ ఏదైతే దొరికింది కదా, టీం వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టండి. మీ మాట వినేటోళ్ళని, విననోళ్ళని, ఐడి లేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టండి. 100% సార్ టార్గెట్ కూడా పక్కా విన్ అవ్వచ్చు, ఓకేనా. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, జై హో, గుడ్ డే. sir. हम साथ चले तो हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो